పరిశుద్ధమైన తండ్రి, నమ్మదగిన దేవాధిపతి నీకు వందనాలు. దయగల తండ్రి, మరి మీరు అనుగ్రహించిన లేఖన భాగాలు పంచుకుంటున్నారు. నన్ను కూడా ఖాళీ చేసి నాకు మాకందరికి కూడా మేలుకరంగా మార్చమని బ్రతిమాలుకుంటూ ప్రతి విధమైన చీకటి శక్తుల మీద విజయాన్ని కోరుకుంటూ నీ సన్నిధి వాక్యం సంపూర్ణంగా మాకు అనుగ్రహించమని వేడుకుంటూ యేసయ్య ఘనమైన నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో, నూతన పరచుము మాలో. పరిశుద్ధ దేవా నీకు ప్రజలామయున్నామిలలో, ప్రజలామయున్నామిలలో. ప్రభువా నీ కార్యమును సంవత్సరములు జరుగు చుండగనే సత్యదేవా, సంవత్సరములు జరుగు చుండగనే సత్యదేవా. విలువైన నీదు కార్యమును, విలువైన నీదు కార్యమును తెలియజేయుము మాకు, తెలియజేయుము మాకు. ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో, నూతన పరచుము మాలో. వెలిగించితివి మమ్మిలలో, వెలుగైన ఓ మా ప్రభువా. వెలిగించితివి మమ్మిలలో, వెలుగైన ఓ మా ప్రభువా. పలు చోట్లలోన మేము, పలు చోట్లలోన మేము వెలుగాకున్నామయ్యా, వెలుగాకున్నామయ్యా. ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో, నూతన పరచుము మాలో. మేలిమి బంగారుగను మమ్ముల చేసితివయ్యా, మేలిమి బంగారుగను మమ్ముల చేసితివయ్యా. మాలిన్యమునంటి మేము, మాలిన్యమునంటి మేము మందాగిలియున్నాము, మందాగిలియున్నాము. ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో, నూతన పరచుము మాలో. పరిశుద్ధ దేవా నీకు ప్రజలామయున్నామిలలో,
ప్రజలామయున్నామిలలో ప్రభువాని కార్యమును. కొత్త సంవత్సరంలోనికి మనము ఎంటర్ అవుతున్నాం కదా. అయితే ఈ కొత్త సంవత్సరాలు ఎన్నో గడిచిపోతున్నాయి, కానీ మనలో నూతనత్వం రావాలి. నూతనమైన బట్టలు కొనుక్కుంటాం, తలంటూ స్నానం చేసుకుంటాం, శరీరం మురికిపోవాలి, కొత్త బట్టలు వేసుకోవాలి, ఇంట్లో అన్ని కొత్తగా ఉండాలి. ఇంకా వంటలు అన్ని స్పెషల్ ఉంటుంది కదా ఆ రోజు. కొత్త సంవత్సరం ఉంటే అన్ని మారినా మన హృదయం మారకపోతే ఎంత కొత్త వచ్చినా అంత వ్యర్థమేనమ్మా. ఇదేదో అలవాటుగా వినొద్దు. కొత్తగా మారాల్సింది బట్టలు కాదు, చినిగిపోతాయి. కొత్తగా మారాల్సింది ఇంట్లో వస్తువులు కాదు, మన పద్ధతులు కాదు, మన మనస్సు నూతన పరచబడాలి. సంవత్సరాలు గతిస్తున్నాయి కానీ నూతనత్వం లేదంటాడు హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం. సరే, 2వ వచనంలో అంటాడు చూడండి, 2వ లైన్లో, యెహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యం నూతన పరచము. అది హబక్కూకు ప్రార్థన. మన ప్రార్థన కూడా అట్లా ఉండాలి. సంవత్సరాలు రావడం పోవడం కాదయ్యా, నేను నూతన పరచబడాలి, నాలో నీ కార్యం నూతన పరచబడాలి. గత సంవత్సరంలో దేవుడు చెప్పిన వెంటనే మనం ఎప్పుడు వినలే, వెంటనే లోబడిండేది లేదు. 2-3 సార్లు గద్దించాలి. కొంతమంది గద్దింపుగానే లోబడతారు, కొంతమంది గద్దింపు కూడా కేర్నట్టే. ఒక కఠినమైన శిక్ష మన మీదకి వస్తే తప్ప అప్పుడు అలర్ట్ అవుతాం, అప్పుడు దేవుడా దేవుడా అనుకుంటాం. అది గత సంవత్సరం జీవితం. కానీ ఇప్పుడు నూతన సంవత్సరం, నూతన పరచము. ఇప్పుడు అట్లా ఉండకూడదు. వెంటనే అనే మాట గుర్తుపెట్టుకోవాలి. వెంటనే మనము లోబడే వారంగా ఉండాలి. వెంటనే లోబడితే ఎన్నో ఆశీర్వాదం. ఈ సంవత్సరం కోసం మనం అడుగుదాం, ప్రభువా నువ్వు నన్ను పిలిచినప్పుడు, నాకు ఫలానా పని చెప్పినప్పుడు నేను వెంటనే లోబట్టకు సాయం చేయి. శత్రువు అనేక సార్లు అడ్డుకుంటాడు వెంటనే చేయడానికి. వాడు నిర్లక్ష్యం, అశ్రద్ధ, సోమర్తనము, గర్వము, ఈ స్వభావాలని యేసుప్రభువి కాదు. ఇవన్నీ మనలో ఉన్నాయంటే కారణం ఏంటంటే మనలో సైతాను ఉన్నాడు అన్న. వెంటనే ఏమిలే ఇప్పుడైతే ఆయన చెప్తానే ఉంటాడు. నాకు చూద్దాం 2-3 సార్లు నా పనులు చేసుకున్నాక అది కాకపోతే ఆయన దగ్గరికి వెళ్తా, ఆయన చెప్పిన మార్గాన్ని వెళ్తా. అంటే నువ్వుగా దేవుణ్ణి తృణీకరిస్తున్నావు అని అర్థమైందా? అలాగ మనం తృణీకరిస్తే ఏం జరుగుతుంది తెలుసా? తృణీకరిస్తే మరలా దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటూ ఆయన పాదాల దగ్గర పడాల్సిన పరిస్థితి. ఒక మాట చూపిస్తాను చూడండి, నిన్ననే వాగ్దానం వచ్చింది. అది యెషయా గ్రంథము 60వ అధ్యాయము 14వ వచనం. 3వ లైన్, నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడతారు. అర్థమైందా? యేసుప్రభుని మనం తృణీకరిస్తే మళ్ళీ ఎక్కడ వస్తాం? మళ్ళీ వచ్చి ఆయన పాదాల దగ్గర పడాలి. ఎందుకు అట్లాగా? మొదట్లోనే ఎందుకు లోబడం? మనం అసలు మొదట్లోనే లోబడకపోవడానికి ఎన్నో నష్టాలు ఇప్పటికే మన జీవితంలో చూస్తాం. ఇంకా మరలా అదే స్థితిలో మనం పిలిచిన వెంటనే పలకాలి. ఎగ్జాంపుల్ చూస్తాం కదా, సమూయేలు ప్రవక్త, చిన్న పిల్లడు, బాలుడు, అప్పటికే మందిరం అంతా పని చేసుకొని పడుకున్నాడు. వాను అంచి నిద్ర. అప్పుడు సమూయేలు అని దేవుడు పిలిస్తే వెంటనే చిత్తమండి అని పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఎవరు? ఏలి పిలిచినాడేమో అనుకొని. అంటే మెలకు అట్లా ఒక్కసారి పిలవగానే మెలకు వచ్చేసింది. వెంటనే ఏమన్నాడు? ముసలోడు పిలుస్తానే ఉంటాడులే, ఇంత పని చేసి పడుకున్నాను నేను, ఇంకోసారి పిలిస్తే చూస్తానులే పడుకోలేదు. అట్లాగా వెంటనే లేచి ఏలి దగ్గరకు వచ్చాడు. అలాగ ఒక్కసారా, 2 సార్లు, 3 సార్లు కూడా ఓపికగా వస్తున్నాడు. వచ్చిన ప్రతిసారి నేను కాదు అంటున్నాడు.
రెండోసారి అనుకోండొచ్చు, ఊరికెట్లా మరి నాకు భ్రమేమో. మూడోసారి అనుకోవచ్చు, ఏం లేచిపోదాంలే అనుకోండొచ్చు. అక్కడ సమూయేలు విధేయత చూసినామా, పిలిచిన వెంటనే లేచి రావడం. అక్కడ ఏలి, దేవుడు ఉండొచ్చు, ఏలి ఉండొచ్చు, దేవుని బిడ్డలు ఉండొచ్చు. వెంటనే లోబడటం అనేది అది ఆశీర్వాదం. ఇక్కడ మార్కు సువార్తలో మనం గమనిస్తే అక్కడ శిష్యులు ఏం చేసినారు? పేతురు యోహానులు 1వ అధ్యాయం 17వ వచనంలో, యేసు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేసి నేను వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయన వెంబడించారు. చూసారు, ఆడ మాట చూడడం వెంటనే. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకుందాం, గత జీవితంలో వెంటనే లోపడక ఎన్నో మన జీవితంలో నష్టపోయినాం. ఈ సంవత్సరం అట్లా ఉండకూడదు. నేను నూతన పరచబడాలి, నాలో నీ కార్యం నూతన పరచబడాలి. వెంటనే లోబడే మనస్తత్వం నాకు, నిన్ను తృణీకరించకుండా సాయం చేయి. అది ఎవరైనా గాని నీ నిమిత్తము నాకు ఏదైనా గర్దింపు ఇచ్చినా, హెచ్చరిక ఇచ్చినా వెంటనే లోబడటం నాకు నేర్పించు. అన్ని విషయాల్లో ఇప్పుడు బైబిల్ చదువుకోవాలా, ప్రార్థన చేసుకోవాలి, పొద్దున్నే లేపుతాడు దేవుడు, వెంటనే లేస్తాం మనం, కొద్దిసేపు ప్రభా ప్లీజ్ అంటాం. కానీ వెంటనే లోపడ్డం వల్ల ఆ దినం గొప్ప విషయం నువ్వు చూస్తావు. ఇప్పుడు అరగంటకు మళ్ళీ ఒకసారి పడుకొని లేచి 1 గంటకు లేచి చదువుకుంటే ఏదో అరాకొర మేల్ ఉంటది, కానీ ఖచ్చితంగా సంపూర్ణమైన విజయాన్ని నువ్వు పొందలే. వాడి మీద ఓటమే రుచి చూస్తావు. అర్థమవుతుందా? దేవుడు చెప్పింది అది రైట్ టైం. దేవుడు ఆషామాషిగా లేపుడు మనిషి కాదాయన. దేవుడు ఇప్పుడు వెళ్ళి ఆ పని చేయంటే వెంటనే చెయ్యి. కొన్నిసార్లు నువ్వు వెంటనే వెళ్ళకపోవడం వల్ల అక్కడ ఏం జరుగుతుంది తెలుసా? మరణమే సంభవించవచ్చు. వెంటనే పలానా వాళ్ళకి ఆ మాట చెప్ప నేను ప్రేరేపిస్తున్నప్పుడు నువ్వు వెంటనే చెయ్యి. ప్రభా కొంచెం పని ఉంది ప్రభా, ఇది కంప్లీట్ అయినాగానే వెళ్ళిపోతా. ఇవే మనకి మునిపో ఏమంటే కంప్లీట్ అవ్వాలి. కొన్నిసార్లు అంతే, ఒకసారి వంట చేసుకుంటున్నాను, బిజీగా ఉంది పని, అప్పుడు చెప్తున్నాడు భారం ఇచ్చి పోయి మోకరించి ప్రార్థన చేయండి. ఇప్పుడు ఏంటి ప్రభా కొంచెమే ఉంది, ఒక్క 5-10 నిమిషాల్లో అయిపోతుంది అని అనుకుని అన్ని పనులు ముగించుకొని వెళ్ళి మోకరిస్తే ఇంకేమి భారం లేదు. భారం లేకపోతే ఏమైనా ప్రార్థన చేస్తావు. దేనికోసం ప్రార్థన చేయమంటున్నాడో అక్కడ నుంచి రెస్పాన్స్ నాకు లేదు, ఏం చేస్తావు? ఆయన చెప్పినప్పుడు వెళ్తే వెంటనే ఏమవుతుందంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడి నడిపింపు అట్లా కంటిన్యూ అవుతుంది. ఎవరి కొరకు ప్రార్థన చేయమంటున్నాడో వాళ్ళ కొరకు చేయిస్తాడు. ఆ సమయంలో వాళ్ళకి అక్కడ మేలు కలుగుతుంది. వెంటనే గుర్తుపెట్టుకో, నీకు తెలియదు ఇప్పటికే నీ జీవితంలో ఎంతో నష్టపోయినావు. వెంటనే లోబడు, అన్నిటికీ లోబడు. దేవుడి మాట అంటే తృణీకరించొద్దు, విలువనివ్వు. నువ్వు ఎంత విలువనిస్తాడో అంటే కదా, నన్ను ఘనపరిచేవాడిని నేను ఘనపరుస్తా. నువ్వు ఘనపరచుకున్న ఆయనన్నా, ఆయన మాటలన్నా, ఆయన ప్రజలైనా తృణీకరిస్తుంటే నువ్వు కూడా తృణీకారం పొందుదువు అంటాడు. ఇవన్నీ దేవుడి మాటలే, ఇవన్నీ ఖచ్చితంగా నెరవేర్చబడేదే. ఆయన ధర్మశాస్త్రం అందు పొల్లు సున్న కూడా తప్పి పోదు, అంతే. నువ్వేం చేస్తావో, ఏం విత్తుతున్నావో అదే పంటగో. ఫలానా నీకేదో జరుగుతుంది అవమానం అంటే వాళ్ళట్లా వీళ్ళట్లా నువ్వు మాట్లాడాల్సిందే. నేనెట్లున్నా, నేను ఎక్కడ తప్పు చేస్తున్నానని దేవుడు నాకు ఈ శిక్ష విధించినాడు అనుకోవాలి. నీ పిల్లలు నీకు అవిధేయులుగా ఉన్నారా? మనం వాళ్ళని అనుకుంటాం వీళ్ళు ఎంత చెప్పినా వినరండి అది. ముందు నీవు నీ దేవునికి అవిధేయతగా ఉన్నావా లేదా అది చూసుకో. నువ్వు విధేయరాలైతే వాళ్ళు నీకు విధేయులు అవుతారు. నువ్వు వెంటనే తండ్రి చెప్పినది నువ్వు లోబడుతున్నావు అంటే నీ పిల్లలు కూడా నీవు చెప్పిన వెంటనే నీకు లోబడతారు. కాబట్టి మనము ఈ కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్న మనం ఒకటి గుర్తుపెట్టుకుందాం, దేవుడు చెప్పిన పని వెంటనే మనం చేస్తాం. ఇంకొక విషయం ఏంటంటే, దేవుడు చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మత్తయి సువార్త 4వ అధ్యాయం చదివినాక 5కి వెళ్దాం. 4వ అధ్యాయంలో ఏమని ఉంది? 16వ వచనం మధ్యలో,
జెబులూను దేశమును అఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయు చీకట్లో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములలోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించిన. చూసారా? అంటే ఇక్కడ ఏంటి? చీకటిలో ఉన్న ప్రజలు వాళ్ళు వెలుగు చూసినారు. ఏంటి చీకటి అంటే? చుట్టూ చీకటి, భౌతికమైన చీకటి కాదు, అంతరంగము చీకటి. అలాగ మరణ ఛాయ, నిర్జీవమైన పరిస్థితి, అంధకారము, అలాగా ఉన్నటువంటి ఈ ప్రజలకు వెలుగు ఉదయించిందంట. ప్రభువైన యేసుక్రీస్తు అక్కడికి రావడమే వెలుగు. ఆ ప్రజలు ఎవరో కాదు, నువ్వే నేనే. ఒకప్పుడు చీకటిలో ఉన్నవారం, చీకటి బ్రతుకులు, పనికి మాలిన జీవితం, ఆ వెలుగుమయుడైన ప్రభుని ఎరగని వారు. ఆయనే మన దగ్గరకు వచ్చినాడు, ఆయనే మనల్ని వెలిగించినాడు. మొదటి పేతురులో చూస్తాం కదా, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన మనల్ని తీసుకుని వచ్చినాడు, మన జీవితాలను వెలిగించినాడు, మనలో చీకటి పోగొట్టినాడు. మనల్ని ఇప్పుడు ఎట్లా చేసినాడు అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 14 వచ్చిన కదా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండనేరదు. కాబట్టి ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేసినాడంటే వెలుగుగా చేసినాడు, మనలో ఉన్న చీకటి పోగొట్టినాడు. అంతేకాకుండా మనల్ని వెలిగించి ఇప్పుడేంది మన ద్వారా ఇతరులకు వెలుగు వచ్చేటట్లు చేసినాడు. కాబట్టి మామూలుగా క్యాండిల్స్ పార్టీ అంటారు కదా, క్యాండిల్స్ అన్న ఒక దాంట్లో ఒకటి వెలిగించుకుంటారు. ఎందుకంటే అది ఒక సాదృశ్యంగా చెప్పబడుతుంది. కానీ మనం ఆచారమే చేస్తున్నాం, కానీ నిజమైన వెలుగు మనం కలిగి ఉండట్లేదు. ప్లస్ మనం కలిగి ఉన్న ఇతరులకు పంచట్లేదు, ఇతరులో ఉన్న చీకటిని పోగట్లేదు, ఇతరులో ఉన్నటువంటి ఆ యొక్క వారి జీవితాలు మనం వెలిగించటం లేదు. ఎందుకు దేవుడు వెలిగించి ఇంకా భూమి మీద పెట్టినాడు? వెలిగించి తీసుకెళ్ళిపోవచ్చు కదా అంటే, నీకు పని ఉంది భూమి మీద. ఆ పాటలో ఉంటది, ప్రభువా నీ కార్యము నూతన పరచము మాలో అని చెప్తా. నువ్వు వెలిగించినావు కానీ మేము వెలగలేకపోతున్నాం, ఇతరుని వెలిగించలేకపోతున్నాం. నువ్వు బంగారులుగా, మేలిం బంగారుగా మమ్మల్ని చేసినావు కానీ మేము మందగిలిపోయినాం, సోమరులుగా ఉంటున్నాం, మేమే సరిగా వెలగట్లేదు, ఇతరులే మేమే వెలిగిస్తాం. మా వెలుగు ఎట్లా ఉందంటే ఇతరులో ఉన్న చీకటి పోకెట్టట్లేదు, బెడ్ లైట్ లాగా ఉంటా ఉంది. ఎంత వెలుగుతున్నా బెడ్ లైట్ వస్తువులు ఏమి కనపడవు, అంత చీకటి చీకటిగానే ఉంటుంది, చాలా లైట్ కనపడతాయి అంతే. మన జీవితం కూడా అట్లానే ఉంది కనుక లోకంలో ఉన్న చీకటి పారిపోవట్లేదు. అయితే దేవుడు మనకేం చెప్తా ఉన్నాడు? యెషయా గ్రంథం 60వ అధ్యాయం, నీకు వెలుగు వచ్చి ఉన్నది. మొదటి వచనం, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నాడు. అర్థమవుతా ఉంది? ఇంకొద్దు సోమరితనం, నిర్లక్ష్యం వద్దు. ఆయన కార్యాలంటే చీకటి చూడు ఎట్లా ఉందో, కటిక చీకటి జనములను కమ్ముకుంటా ఉంది. న్యూస్ లో ఎన్నో భయంకరమైన సంఘాలు మనం వింటా ఉంటాం. అసలు కొన్ని వినలేము, కొన్ని చూడలేము. అంత భయంకరంగా లోకంలో చీకటి అలుముకుపోతుంది. కారణం ఏంటి? దేవుడు నిన్ను వెలిగించినాడు కదా, నీ మీద ఆయన ఉదయించినాడు కదా, ఇంకా చీకటి ఎందుకుంది లోకంలో? వెలుగు పని నువ్వు చేయటం లేదు. ఓ రూమ్ ఉంది, ఆ రూమ్ లో చీకటిగా ఉంది, పోయి మనం లైట్ వేసినాం, లైట్ వెలగలేదు, అయితే చీకటి పోవట్లేదు. తప్పు చీకటిదా ఆ లైట్దా? చెప్పండి, చీకటిదా బల్బుదా? బల్బు వెలగట్లేదంటే బల్బుదే తప్పు, కానీ చీకటి ఎట్లా తప్పు అవుతుంది? చీకటి పోవట్లేదు, చీకటి పోవట్లేదంటే నువ్వు కదా బల్బువే, నువ్వు వెలగట్లేదు. చీకటి ఉంది అంటే పాపం ఉంది, ఎంత భయంకరంగా అయిపోయిందబ్బా లోకం అంటే. అసలు ఆ మాట మాట్లాడకూడదు అట్లాగా. నీ వైపు చూసుకోవట్లే, ఏంటబ్బా నేను వెలగట్లేదు, అక్కడ చీకటి అలుముకుంటుందంటే నీ వైపుకు నీ దృష్టి వెళ్ళిపో.
నేను ఉన్నాను కదా బల్బుని, ఆయన కూడా చీకటి ఉంటుందేంటి అంటే నేనేం చేస్తున్నాను? చెడిపోయిన దానిగా ఉన్నాను. నేను వెలుగుని ఇవ్వలేని దానిగా ఉన్నాను. కనుకనే ఆ చీకటి అట్లానే ఉంది. ఆ రూమ్ లో ఆ బల్బు వెలిగితే ఆ రూమ్ అంతా వెలుగు వస్తుంది. నీవు ఉన్న చోట నువ్వు వెలుగుతున్నావా? నీ కుటుంబంలో నువ్వు వెలుగుతున్నావా? నీ మందిరంలో వెలుగుతున్నావా? నువ్వు చదువుకునే చోట, నువ్వు వర్క్ చేసే చోట, నీ బంధువుల మధ్యలో, నీ ఊరిలో వెలుగుతున్నావా? దేవుడు ఏమంటున్నాడు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఇది ఒట్టి మాటలా? పొద్దుపోని మాటలా? నిజము లేదా ఇందులో? ఇక్కడే రాస్తాడు కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏమని రాస్తున్నాడు? మత్తయి సువార్త 5:18 ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతా నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైన ఒక సున్నైన తప్పిపోదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. నిశ్చయముగా చెప్తున్నాడు దేవుడు. మీరు లోకానికి వెలుగమ్మని నిశ్చయంగా చెప్తారు. పుట్టిది కాదు ఇది, పొల్లుసున్నా కూడా తప్పిపోదు. మన చీకటి క్రియల వల్ల మనమే ఆ వెలుగును కోల్పోతున్నాం. ఒకప్పుడు జన్మ కర్మ పాపంలో ఉన్న మనల్ని ఆయన విడిపించినాడు. ఆ పాప జీవితం నుంచి, ఆ గుడితనం నుంచి, ఆ కటిక చీకటి నుంచి విడిపించి తన రక్తము కార్చి ఆ రక్తంతో కడిగి శుద్ధురాలుగా చేసినాడు. ఆ పాపపు బానిసత్వం నుంచి విడిపించి తాను వ్యసనాక్రాంతుడైనాడు. మన అతిక్రమం క్రియలను బట్టి మనము గాయపరచబడాలి కానీ తాను శిక్ష నొందినాడు, తాను గాయపరచబడినాడు. మనము వ్యాధులు అనుభవించుకుంటూ ముక్కుకు మూలుకుంటూ మాట్లాడలేక ఉండలేక బెడ్ మీద పడి ఉండాల్సిన పరిస్థితి. కానీ మన వ్యాధి బాధలు ఆయన అనుభవించి మనకు స్వస్థతను అనుగ్రహించినాడు. నేటి వరకు ఇలాగున నీవు ఉన్నావంటే కారణం, ఇంకా ఆరోగ్యంగా ఉన్నావంటే కారణం, అనేకమైన ప్రమాదాల నుంచి తప్పించబడినావంటే కారణం ప్రభువు వాటినన్నిటినీ స్వీకరించినాడు గనక నీవు క్షేమంగా ఉన్నావు. ఇంకా దేనికోసం అట్లా ఉంచినాడు తెలుసా? ఇంకైనా వెలుగుతావేమో, ఈ లోకాన్ని వెలిగిస్తావేమో, నువ్వు ఉన్న చోట నువ్వు వెలుగుతావేమో అని దేవుడు కనిపెడతా ఉన్నాడు. ఈ కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నావు, ఇప్పుడైనా వెలుగు, వెలగాలని ఒక తీర్మానంలోనికి రా. నాలోని కార్యము నూతన పరచయ్యా. ఇంకా చీకటి క్రియలు నాలో నుంచి తీసివే. అపవిత్రతే, చెడు తలంపులే, చెడు మాటలే, చెడు క్రియలే, అబద్ధాలే, మోసాలే, అసూయ, స్వార్థము, ద్వేషము, సాతాను లక్షణాలన్నీ పూరికి పుచ్చుకుంటే నువ్వు వెలుగుతావా? నువ్వే చీకటి అయిపోతున్నావు, నువ్వే వెలిగిస్తావు. అందుకే వాళ్ళు వెలగలేకపోతున్నారు, నీలో వాళ్ళు వెలుగు చూడలేకపోతున్నారు. యేసు ప్రభు ఎంత వెలుగు కనబడుతుంది. తనను దూషించే వాటిని కూడా ప్రేమిస్తా ఉన్నారు. తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు కనుక వీరిని క్షమించి అంటాడు. అది అమ్మ జీవము గల క్రియ. అది మనము నిర్జీవ క్రియలతో ఉన్నాం. కొద్దిగా వాళ్ళు ఏమన్నా అనకపోయినా తిట్టుకోవడమే, ద్వేషం పెట్టుకోవడమే, వాళ్ళ తప్పులు ఎంచుకుంటా కూర్చోవడమే. ఇది సైతాన్ స్వభావమా, దేవుని స్వభావమా? పౌలు అంటే నేను వెనుకున్నవి మరచి ముందున్న వాటి కోసం వేగిరి పడుతున్నాను అంటున్నాడు పౌలు. మనమేమంటున్నాం? ఆ వెనుక తవ్వుకొని ఏడ్చుకుంటూ కూర్చుంటాం, ముందుండేది మర్చిపోతాం. ఇట్లా బతుకుతుంటే మనలో వెలుగుందా? వెలుగుని ఎవరైనా చూడగలరా? వాళ్ళు చీకటే చూస్తున్నారు గనక వాళ్ళు ఇంకా కటిక చీకటి అయిపోతున్నారు. వెలగాల్సిన మనము చీకటిగా కనబడుతున్నాం గనక వాళ్ళు ఇంకా దేవుని ద్వేషిస్తున్నారు, ఇంకా దేవునికి దూరం అయిపోతున్నారు. మన క్రియలను బట్టే వాళ్ళు చీకటి అయిపోతున్నారు. దేవుని నామం దూషణ పాలేస్తా. సరి చేసుకుందాం. చాలాసార్లు అనుకుంటాం నేను ఆత్మీయంగా ఉంటే నాకే మేలని. నీకు మేలు అనేది ఒక్క 20% ఉంటుందేమో, మిగతాది 80% నువ్వు ఆత్మీయంగా ఉంటే అనేకులు మేలుపోతున్నారు. నీలో నుంచి వెలుగు బయటికి వస్తుంది, నీలో నుంచి జీవం బయటికి వస్తుంది. నువ్వు ప్రభువుని చూపిస్తావు, నువ్వు మాట్లాడనక్కర్లేదు. కాబట్టి నీ ద్వారా అనేకులు బాగుపడతారు. నువ్వేమనుకుంటావు అంటే నేను తప్పు చేస్తే నాకే కదా శిక్ష, నన్నే నాతో కనలేస్తారు కదా అని అనుకుంటున్నావు. నువ్వు రక్షించబడిన దానివి, దేవుని బిడ్డవి, బాధ్యత గల సహోదరివి, బాధ్యత గల పౌరురాలివి. నా పౌరసత్వం పరలోకముందుంది అని చెప్తాం కదా.
నిజంగా నువ్వు పౌరాలకు సంబంధమైన పౌరాలు అయితే దానికి బాధ్యత వహించి ఈ లోకంలో ఉన్న పరలోక రాజ్య పౌరులను సమకూర్చుకుంటున్నావా? దేవుడు మనల్ని వెలుగుగా చేస్తున్నాడు. మనం కూడా వెలుగుదాం. కటిక చీకటి జనములను కమ్ముతా ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, లేము, తేజరిల్లు. ఏం నువ్వు చేసేది లేదు. దేవుడు నిన్ను వెలిగించేసినాడు. నీ పాత జీవితం కొట్టేసినాడు. చీకటిని పోగొట్టేసినాడు. ఇక్కడ నువ్వే చేయాల్సిందేంది? లెమ్ము, తేజరిల్లు. ఉన్న చోటిని వెలిగించినాడు. ఇప్పుడు లేవాలి, లేచి తేజరిల్లాలి. తేజరిల్లడం అంటే ఏంటి? అంతకంతకు వెలుగు అధికమవ్వాలి అని అర్థం. సామెతల గ్రంథంలో ఉంటది కదా 5వ అధ్యాయంలో ఏమంటే, వేకువ వెలుగు పట్టపగలగు వరకు తేజరిల్లునట్లు నీతిమంతుడు అంతకంతకు వర్ధిల్లును అనే మాట ఉంటది. అంటే వేకువ వెలుగు పట్టపగలగు వరకు అంటే ఏంటి? తెల్లవారుజామున ఉన్నటువంటి లైట్ మధ్యాహ్నం పట్టపగులు అయ్యేసరికి ఎట్లా అవుతుంది? వెలుగు కొంచెం 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 అధికమవుతుంది. అట్లా పట్టపగలు అయ్యే వరకు కూడా మనము తేజరిల్లాలి. అంటే మన వెలుగును ఇంప్రూవ్ చేసుకోవాలి. దేవుడు మన ముందుకు తీసుకొని వచ్చే కార్యాలన్నిట్లో విజయం పొందాలి. అన్ని శోధనలలో కూడా విజయం పొందాలి దేవుని మీద ఆధారం. అప్పుడు వెలుగు జయము జయము జయము. వెలుగు అంతకంతకు తేజరిల్లుతుంది. నువ్వు తేజరిల్లే కొద్ది చుట్టూ ఉన్న చీకటి పారిపోతుంది. బెడ్ లైట్ లాగా ఉన్న నీవు ట్యూబ్ లైట్ లాగా, ట్యూబ్ లైట్ లాగా ఉన్న నీవు ఫ్లడ్ లైట్ లాగా అవుతావు. ఫ్లడ్ లైట్ అయితే ఇంకా ఇంకా దూరం వెళ్ళిపోతుంది కదా లైట్. అంతేకాదు, ఇంకా ఇక్కడ యోబు గ్రంథంలో ఉంటది కదా 11వ అధ్యాయంలో, అక్కడేం మాట ఉంటది? మధ్యాహ్న సూర్యుని కంటే, తేజస్సు కంటే నీ యొక్క వెలుగు అధికం అవ్వాలంటే అంటాడు. యోబు గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. చీకటి కమ్మినను అది అరుణోదయం వల్లే కాంతిగా కనబడుతుందట. ఎంత గొప్ప మాట! ఒకవేళ చీకటి ఉన్నా అది ఎట్లుంటదంట? అంటే వేకువ వెలుగున్నట్లు, అరుణోదయం ఉన్నట్టుగా కాంతిగా కనబడు. చీకటి అనేది నీ జీవితంలో ఉండదు. ఎప్పుడంటే నువ్వు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశించాలని దేవుడు కోరుతున్నాడు. అలాగ నువ్వు ప్రకాశిస్తే నీ చుట్టూ చీకటి పోతుంది. నీ కుటుంబంలో చీకటి పోతుంది. నువ్వు పనిచేసే చోట చీకటి పోతుంది. నువ్వు మందిరంలో ఉన్నావా, మందిరంలో ఉన్న చీకటి పోతుంది. నువ్వు గ్రామంలో ఉన్నావా, గ్రామంలో ఉన్న చీకటి పోతుంది. తప్పెవరిది? చీకటిదా? వెలకాల్సిన నీదా? సరి చేసుకుందాం. నూతన సంవత్సరంలో నూతనంగా బ్రతుకున్నట్లు, ఆయన కార్యం మనలో నూతన పరచబడినట్లు మనము అడిగి పొందుకుందాం. దేవుడు అంటున్నా, లే తేజరిల్లు, లే తేజరిల్లు. కాబట్టి మనం ప్రతి చిన్న విషయంలో ఆయనకు లోబడుతూ మనము ముందుకు సాగే కొద్దీ మనకు తెలియకోకుండానే మనము అంతకంతకు వెలుగుతా ఉంటాం. మనకు తెలియకోకుండానే మన చుట్టూ ఉన్న పాపము, చీకటి మనుషుల్లో ఉన్నది పారిపోతా ఉంటుంది. అది ఆయన చేసే కార్యం. నీ మట్టుకు నీవు ప్రభు దృష్టిలో నీతి మంత్రాలుగా ఉన్నావో ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ నీ వెలుగును నిత్యము అంతకంతకు వెలిగేటట్లు చూసుకోవడం నీ పని. దేవుడే సహాయపడతాడు. లే తేజరిల్లు. అదే దేవుడు నిన్ను కోరుతా ఉన్నాడు. సరి చేసుకొని సంతోషంతో, ధైర్యంతో, ఉత్సాహంతో, నిరీక్షణతో నూతన సంవత్సరంలో మనం ప్రవేశిద్దాం. దేవుడి మాటలు మనందరి కొరకే దీవించుగా. ఆమేన్. ప్రింగల్ తండ్రి, పరిశుద్ధమైన దేవా, జీవం కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, నన్ను ప్రేమించి నామని తీసుకొచ్చిన లేఖను నిజముగా నేను ప్రవ్వా పైకి నాయన ఎంతో వెలుగుకరంగా, ఎంతో భక్తికరంగా ఉంటున్నాను. కానీ నా అంతరంగంలో, జీవితంలో, రహస్య వలయంలో ఎంతో చీకటి ప్రవ్వా. అది మీకు దూరంగా ఉండే నాయన చీకటి ప్రవ్వా. అయ్యా, నువ్వైతే నన్ను వెలిగించాలని ప్రవ్వా, నా ద్వారా అనేకులు వెలిగించాలని నా కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి సమాధి చేయవద్దు. అంతగా నన్ను ప్రేమించి నా ఎడల మీ కృపను చూస్తూ వచ్చా. నేనైతే మీకు లోబడని దానిగా ప్రవ్వా, మీకు నేనైనా మీరు తండ్రి నన్ను అనేక పర్యాయాలు
లేపుతున్నప్పటికీ కూడా అలాగే సోమరిగా జీవిస్తూ వచ్చాను. ప్రభా, చీకటి మత్తు నిద్ర మత్తులో నేను పాపము అతి నన్ను జీవితం జీవిస్తా ఉన్నాను. ప్రభా, నన్ను క్షమించు. మీ రక్తంతో నన్ను కడిగి శుద్ధి చేసి ఇలాంటి జీవితం ఇలాంటి బ్రతుకు నాకు వద్దు ప్రభా. ఎల్లప్పుడూ వెలుగుగా నేను ఉండగలిగినట్లు నాకు ఎంతైనా సహాయం చేయి. ఇది నా వలన కావట్లేదు. నన్ను ప్రేమించి ప్రాణం పెట్టిన నీ వల్లనే నాకు సహాయం కనుక ప్రభా, నీకు నేను తండ్రి, నేను నీ సన్నిధిలో నేను కనబడినట్లు నీకు ఆ యొక్క వెలుగు ఎలాగ తేజరిల్లుతుందో మధ్యాహ్నం వెలుగు వల్ల నేను కూడా ఇలాగా నీ కృపను పొందుకొని చేరుకొని దినమంతా శత్రు పైన విజయం పొందేటువంటి సహాయం దయచేయండి. అట్లా నా కుటుంబంలో, నా యొక్క గ్రూపులో ప్రభా, ఈ గ్రూపులో, సంఘంలో, సమాజంలో, అన్ని చోట్ల నేను వెలుగుగా ఉండేటట్టు నాకు సహాయం చేయమని వేడుకుంటున్నాను. నా ప్రతి పాపమును, అయ్యా ప్రార్థన జీవితం లేని ఆ యొక్క చీకటి, ఆ పాపమును మీ రక్తంతో కడిగి శుద్ధి చేయండి, పరిశుద్ధపరచండి. ఎంతైనా నాకు సహాయం చేయమని ప్రతిమాడుతూ దినములు సంవత్సరములు నెలలు గడుస్తుండగా నీ కార్యం నాలో నూతన పరచండి ప్రభా. నేను ఇంకా ఎక్కడ వేసిన గొంగలిలాగా అలా ఉండకుండా ప్రభా, నేను చెప్పనిల్లి వెలుగుతో నింపబడుటకు, నీ ఆత్మతో నింపబడుటకు సర్వసిద్ధముగా నీ వైపు నేను ఉండగలిగినట్లు సహాయం చేయమని, మీకు లోబడి జీవితం దయచేయమని అప్పగించుకుంటూ చేసే నామంతో వేడుకొంచున్నాను తండ్రి. పరలోక తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నాయన మారని మార్పు లేని దేవుడు తండ్రి. నేను రేటు ఒక్కటే రీతిలో ఉండే తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి, నన్ను నీ దేశం జ్ఞాపకం చేసుకొని ప్రభా. తండ్రి, ఏసయ్యా నేను కొడుకనైనా తండ్రి ఎంతగానో ప్రభా నీ మాటలు వింటూ వస్తున్నాను, కానీ గ్రహింపు లేని మనం, నాలో మార్పు లేని మనం, నీకు ఇదైతే చూస్తానుగా ఉన్నాను తండ్రి. నీదైతే నన్ను క్షమించండి నాయన. నాలో ఏ మార్పు లేదు ప్రభా. తండ్రి, గడిచిన కాలం అంతా ఒకటే ప్రభా. తండ్రి నాయన, ఎక్కడ వేసిన గుంజులు అక్కడే ఉన్నట్లు నా బ్రతుకు మారలేదు, నా చీకటి పోలేదు, నాలో ఎదుగు లేదు. నేను తప్పుతున్నానయ్యా, మాటి మాటికి తప్పలేదు. నాలో ఎంతో నిర్లక్ష్యం, గౌరవము, అహంకారం నిండుకున్నది ప్రభా. నీ దేశం నన్ను క్షమించండి నాయన. నన్ను మార్చండి, నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి నాయన. సహాయం చేయండి, ప్రార్థపరచు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి అయ్యా, నేను ఎక్కడో పడి చెడిందాన్ని, నేనైతే నీ దగ్గరికి రాలేదు, నువ్వే నన్ను నా దగ్గరికి వచ్చావు. నన్ను ఆదరణ కర్తవ్యం, నన్ను ఆదుకుంటూ ప్రభా నా కొడుకులు ఎంతగానో ప్రభా ప్రాణం పెడుతూ వచ్చింది నా తండ్రి. నాలో నైనా నేను తండ్రి నీలో ఉండాలని, నీలో నిలిచి ఉండాలని, యోచించాలని నన్ను కోరిన నా తండ్రి ఇష్టమైన కోరికలో నేను ఉండలేకపోతున్నాను, నచ్చలేకపోతున్నాను తండ్రి. మాటికి పడిపోయేదాన్ని, ఓపిక లేదని, సమయాన్ని వర్త చేసేదాన్ని నా తండ్రి. నిన్ను ఎంతగానో నేను బాధపెడుతూ దుఃఖపెడుతూ వస్తున్నాను. ఇదైతే నన్ను క్షమించాను ఆయన. సహాయం గొప్ప దేవుడా, నమ్మకం నన్ను మార్చలేదు, నన్ను మార్చని తండ్రి, నన్ను మార్చుతండి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. బతికినందుకు నిజమ్మట్లాగా నేను గడుపుతున్నా, కానీ నాలో మార్పు రాని అని ఒప్పుకుంటున్నా. నన్ను మార్చువానంతో సహాయించండి. నా చీకటిని తొలగించండి ప్రభా. నేను నా చీకటిలోనే చెరుగులాడుతున్నాను, చీకటిలోనే ఉన్నా నా బ్రతుకు ప్రభా. తండ్రి తండ్రి గొప్ప దేవుడు, ఆ చీకటి తని నన్ను మార్చాలని ప్రభావం నా మీద నీకు ఎంతగానో తండ్రి, ఎంతగానో నాకు ప్రభా నా కొడుకు ఎంతగానో నీకు ప్రాణం వచ్చిందేవా. అయినా నేను నిన్ను గ్రహింపలేను మనసు నిన్ను తండ్రి. నేను ఇక్కడ చెవులతో వస్తున్నాను, నిన్ను తండ్రి సునీకరిస్తూ వస్తున్నాను ప్రభా. నీ దేశం నన్ను క్షమించండి అయ్యా.
తండ్రి ఇప్పుడైనా నేను దినానికి ప్రభా రోజు రోజుకు నెలకు నీలో నేను ఆత్మీయ జరగడానికి నా చీరకి ఎక్కడి ప్రభా నీ ఆశ్చర్యమైన ఎదుగులేక నన్ను నడిపిస్తావని నన్ను తీసుకుంటున్నాను. నాలో ఏ వెలుగు లేదు నాయన. నాకు నేను చూసుకుంటే తండ్రి ఏ మంచితనము లేదని ప్రభా నీకు నేను ఎంతగానో బాధ పెట్టు దుఃఖ పెట్టుకుంటున్నాను తండ్రి. నీవే క్షమించండి. నాకు నిద్ర మస్తు ప్రభా నిర్లక్ష్యంతో నేను ఎంతగానో నేను ఇంట్లోనే కొనసాగుతా వస్తున్నా. నీకు ఎట్లా బాధ పెడుతూ వస్తున్నా. నా ద్వారా తప్ప గ్రూప్కి ఎంతో నష్టం తెచ్చేదానిగా ఉన్నాను. సంఘానికి నష్టం తెచ్చేదా, నా కుటుంబానికే నష్టం తెచ్చేదానిగా ఉన్నా. భవాని దయతో క్షమించని నాయన తండ్రి. నన్ను ఎంతగానో మార్చుని వాడుకోతండి. ఇంకా నా చీకటి పాత జీవితము తండ్రి నన్ను ప్రభా పాత జీవితంలోనే ఉన్నాను తండ్రి. నా పాత జీవితం అంతా నన్ను తీసివేస్తురాలి నాయన. కొత్త శుభాములు కొత్త జీవితము నాకు అనుకరిస్తావని నమ్మి చెప్పించుకుంటున్నాను. సహాయం చేయండి ప్రభావ తండ్రి. గొప్ప దేవుడా నమ్మకమైన తండ్రి నీకు నాలు. ఇంత గొప్ప దేవునికి నా జీవితంలో తండ్రి నువ్వు ఎన్ని మేలు నా పట్ల నా పుట్టిన పట్ల ప్రతి మేలు ఉపకారం చేసి నా ప్రభు రక్షకుని ఘనమైన నామంలో ప్రార్థనని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె